సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 7 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని పోస్టులు కూడా మనకి ఓపెన్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి రిక్వైర్డ్ టు అండర్గో 1 ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ as per the schedule at training institute and various units or projects offices of the corporation అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి బేసిక్ పేన మనకి 29,200 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కంపెనీ లీజ్డ్ అకామిడేషన్తో పాటుగా కంపెనీ క్వార్టర్స్ కానీ లేదంటే హెచ్ఆర్ఏ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి మొబైల్ ఫెసిలిటీసు, కన్వెన్స్ ఎక్స్పెండిచర్, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంవత్సరం మీకు S1 గ్రేడ్ కింద పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం 60% మార్కులతో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు.
నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి యొక్క జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. టోటల్గా మనకి 200 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 3 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక ఎగ్జామినేషన్లో మళ్ళీ టోటల్గా 3 పార్ట్స్గా మళ్ళీ డివైడ్ అనేది చేయడం జరిగింది. పార్ట్ 1లో మనకి జనరల్ అవేర్నెస్కి రిలేటెడ్గా 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 మార్క్స్. పార్ట్ 2లో వచ్చేసరికి మనకి రీజనింగ్కి రిలేటెడ్గా 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 మార్క్స్. పార్ట్ 3లో మనకి 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు కాన్ డిసిప్లిన్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మరి ఏ విభాగంలో అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో ఒక డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 50% ఆఫ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ, నోయిడా, డెహ్రాడూన్, లక్నో, చండీగఢ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క టీహెచ్డిసి సంస్థకు సంబంధించిన సెంటర్స్ అనేవి మనకి మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మార్చ్ 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.